హౌ యూ సెలెక్ట్ దిస్ క్యారెక్టర్ అని చేసి, ఎందుకంటే ఏదైనా ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బేఫికర్గా చేస్తారు. ఒక రీమేక్ ఫిలిం చేసేటప్పుడు ఎస్ 100% వీఆర్ గోయింగ్ టు హిట్ అనేటువంటిది. బట్ యూ సెట్ దట్ ఆల్ ద వే యూ అండర్వెంట్ సమ్ సార్ట్ ఆఫ్ టెన్షన్, 50-50 ఒపీనియన్తో వెళ్ళారు. అలాంటి 50-50 ఒపీనియన్తో దీంతో వెళ్ళడానికి నేను 50-50లో లేనండి. నేను ఖచ్చితంగా ఇది నాకు సూట్ అవుద్ది అని చూసిన నిమిషం నేను ప్రసాద్ గారికి చెప్పాను. 50-50 నా భయం ఏంటంటే, నాకున్న ఈ కాన్ఫిడెన్స్ అందరికీ, మా టీం అందరికీ ఉండాలనేది నా కోరిక. సో మా టీం అందరికీ నాకు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు నేను పక్కన పెట్టేసి నేను దానికి ఎదురు వెళ్ళేవాడిని. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఆ కాన్ఫిడెన్స్ అనేది మిగతా వాళ్ళలో లేదు. యూ హ్యావ్ క్రియేటెడ్. వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ గాట్ టు క్రియేట్? లైక్ అంటే ఒక మంచి సినిమా నిజంగా దిల్రాజు గారు చెప్పినట్టు మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరూ ఒక డెసిషన్కి వస్తే కేవలం ఇప్పుడు ఆ సీట్ని కాపాడుకోవడానికో లేకపోతే నంబర్స్ని కాపాడుకోవడానికో మనం సినిమాలు మొదలు పెడితే నిజంగా మనల్ని ఎవరు కాపాడలేరు. మేబీ ఆ నంబర్స్ వస్తాయి.